Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో మొహరం వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీసీ ప్యాపిలి కొత్తకోట గ్రామాల మధ్య ఘర్షణ నెలకొంది. పీర్ల ముందు నృత్యం చేసే విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. పరస్పర దాడుల్లో బాలికతో పాటు 5గురికి గాయాలయ్యాయి. లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. అనంతపురం జిల్లాలో మొహరం వేడుకలు ఉద్రిక్తతకైతే దారితీశాయి. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూసాం. ఏ స్థాయిలో గొడవ జరిగింది అనేది, తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. పీసీ ప్యాపిలి కొత్తకోట గ్రామాల మధ్య ఈ ఘర్షణ అయితే జరిగింది. పీర్ల స్వాముల ముందు నృత్యం చేసే విషయంలో రెండు గ్రామాల ప్రజల మధ్య నెలకొన్నటువంటి ఘర్షణలో తగిలినటువంటి గాయాలు ఒక బాలికతో పాటు పలువురికి అయితే గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. లాఠీచార్జ్ చేస్తే తప్ప పరిస్థితి అయితే అదుపులోకి రాలేదని పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది. ఘటనకు సంబంధించి రెండు గ్రామాల ప్రజలు ఏం చెప్తున్నారు? గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మురళి, అనంతపురం జిల్లాలోని వజ్రకర్రుల్లో ఈ రోజు మొహరం పండుగ సందర్భంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా వజ్రకర్రు మండలంలోని పీసీ ప్యాపల్లి కొత్తకోట గ్రామాల మధ్య ఒక వివాదం నెలకొంది. ప్రధానంగా పీర్లు ఎక్కేటువంటి సందర్భంలో ఒకరికొకరు నృత్యాలు ఆడుకునేటువంటి సందర్భం. సాధారణంగా ఏదో ఈ పీసీ ప్యాపల్లిలో ఈ పీర్ల పండుగ సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పీర్లను ఎక్కారు. సాధారణ పీర్ల పండుగ అంటే ఒకే గ్రామంలో ఎక్కడ జరిగినా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుగణము ఇలా పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి సాధారణంగా. ఇలాంటి నేపథ్యంలోనే మొహరం పండుగ జరుగుతుంది. దాదాపుగా చివరి అంకానికి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పీసీ ప్యాపల్లో జరిగినటువంటి ఏదైతే ఈ మొహరం ఉత్సవాలు ఉందో, ఈ మొహరం ఉత్సవాల సందర్భంగా ఒకరికొకరు ఈ పీసీ ప్యాపల్కి సంబంధించినటువంటి గ్రామస్తులు, అదేవిధంగా కొత్తకోటకు సంబంధించినటువంటి గ్రామస్తులు, ఇట్లా ఇరు గ్రామాలకు చెందినటువంటి ప్రజలు అక్కడికి చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆ పీర్లను అప్పటికే వేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకరికొకరు నృత్యాలు ఆడటము, డాన్సులు చేయడం, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సందర్భంగానే అక్కడ ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది ఒకరికొకరు వాదనకు దిగారు. మేము ముందుగా నృత్యం చేయాలంటే కాదు, మేము ముందుగా నృత్యం చేయాలనేటువంటి విధంగా జరిగినటువంటి చిన్నపాటి వివాదము చిలికి గాలివానలా మారింది. మొదట ఒకరికొకరు అక్కడ స్థానికంగా ఒకరికొకరు దాడి చేస్తున్నారు, కట్టెలతో దాడి చేస్తున్నారు, చేతిలో ఏదుంటే దాంతో కొట్టుకున్నటువంటి పరిస్థితి. మరి తర్వాత అనంతరం అది పెద్ద ఎత్తున రెండు గ్రామాల మధ్య వివాదంగా మారిపోయింది. ఇరు వర్గాలు, అటు పీసీ ప్యాపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు, ఇటు కొత్తకోటకు సంబంధించినటువంటి గ్రామస్తులు పొలిమేరల్లో ఇరు వర్గాలు సై అంటే సై అనేటువంటి విధంగా కాలు దిగేటువంటి పరిస్థితికి ఈ మొహరం వేడుకల సందర్భంగా పోలీసుల సమక్షంలోనే వారు దాడికి పాల్పడటానికి సంబంధించి కూడా ఒకంత చర్చనీయాంశం అవుతుంది కదా. పోలీసులు అక్కడ ఉండగానే ఈ స్థాయిలో గొడవ జరగడం, అంతమందికి గాయాలు అవడం అనేది ఏంటి? దానికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? రసూల్, మురళి, సాధారణంగానే మొదట ఏదైనా ఒక పీర్ల పండుగ జరుగుతుందంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా మొహరం ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడికక్కడ మొహరం ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్స్ లో ఉన్న ఆ కొద్దిపాటి సిబ్బందితోనే అటు ఇటు ఎక్కడైతే మొహరం ఉత్సవాలు జరుగుతుందో ఆ ప్రాంతాలన్నీ తరచుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి మొహరం ఉత్సవాల సందర్భంగా కూడా అవసరమైనటువంటి స్థాయిలో అక్కడ పోలీసు సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే పోలీస్ సిబ్బంది కావచ్చు అక్కడ లేరు. అయితే చిన్నపాటి వివాదం ఒకసారిగా పెద్ద ఎత్తున గాలివాన్లో మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు దాడి చేస్తున్నాయి. కట్టెలు, రాళ్లు, ఏది చిక్కడే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ రాళ్ల వర్షం కురిసిందా అనేటువంటి విధంగా జరుగుతుంది. ఇరు వర్గాలు చేసుకున్నటువంటి రాళ్ల దాడిలో ఎవరు గాయపడతారో ఎవరు లేదో అనేటువంటి పరిస్థితులు. అయితే దానికి సంబంధించి ఒక రెండు వర్గాల మధ్య దాడులు జరిగినటువంటి నేపథ్యంలో అవసరమైనంత పోలీసులు కూడా లేకపోవడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి మొదటగా కంట్రోల్ చేయడానికి కూడా కుదరినటువంటి పరిస్థితి. ఉన్నపాటి ఎస్ఐ కొద్దిపాటి సిబ్బంది మాత్రమే ఇరు వర్గాలను నిలువరించేటువంటి పరిస్థితి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు పెద్ద సంఖ్యలో జనం క్రౌడ్ ఫుల్ కావడము, ఇలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని నిలువరించలేకపోయారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో
ఒక చిన్నారితో పాటు అదే విధంగానే దాదాపుగా 6-7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది మహిళలకు తలలు కూడా పలిగినటువంటి ఆ పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మొత్తం పైన ఇరు వర్గాలను కంట్రోల్లోకి తీసుకొని రావడానికి మాత్రం పోలీసులు పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సిబ్బంది పూర్తి స్థాయిలో ఎఫర్ట్ చేసినప్పటికీ పరిస్థితి మాత్రం అదుపులో కాదు. తర్వాత అక్కడికి సమాచారం అందుకొని తర్వాత అక్కడికి ఫోర్స్ రావడంతో మొత్తం పైన ఇరు వర్గాలని ఎగరగొట్టారు, లాఠీ చార్జ్ చేశారు, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే గాయపడినటువంటి కొంతమంది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు. దీనిపైన ప్రస్తుతం ఈ రాత్రి పెద్ద ఎత్తున అక్కడ గ్రామాల ఇరు గ్రామాల మధ్య మళ్ళీ ఎలాంటి వివాదమైనా జరగవచ్చు, పెద్ద ఎత్తున ఘర్షణలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. అనంతపురం జిల్లా వజ్ర కరూర్ మండలంలో మొహరం వేళ చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇరు గ్రామాలు అంటే 2 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అంటే పీసీ ప్యాపిలి కొత్తకోట గ్రామాల మధ్య ప్రజల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏ స్థాయిలో ఉందో, చాలా వరకు గాయాలైనటువంటి పరిస్థితి. ఒక బాలికకు కూడా గాయాలయ్యాయి అంటే ఏ స్థాయిలో విచక్షణ మరిచి వారు ఘర్షణకు దిగారో కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో ఘర్షణ చెలరేగడానికి సంబంధించి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇతర ప్రాంతాల్లో కూడా మొహరం వేడుకల వేళ పోలీసు బందోబస్తు కోసం ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లారనేటువంటి పరిస్థితి. కానీ ఈ స్థాయిలో ఈ గ్రామాల మధ్య ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకొని గాయాల పాలవుతారని అయితే అనుకోలేదని కూడా చెప్తున్నారు. పీర్ల ముందు నృత్యం చేసేటువంటి అంశానికి సంబంధించి చెలరేగినటువంటి మాట అది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. తర్వాత ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. అది 2 గ్రామాల గొడవ వరకు దారితీసింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాయపడ్డటువంటి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. కొందరు పరిస్థితి దీనికి సంబంధించి చికిత్స అనంతరం చెప్తామని కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. రాకెట్